అందరికీ నమస్తే, వెల్కమ్ టు సమతారెడ్డి స్టూడియో. అయితే ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం బ్రీఫ్ గా చెప్పేసి స్టార్ట్ చేస్తాను. నిన్న నా బర్త్డే అయింది 31st of March. సో సండే కాబట్టి వీడియో లేదు, అది కూడా విషయం కాదు. ఇప్పుడు నా బర్త్డే గురించి చెప్పడం కాదు. అయితే లాస్ట్ ఇయర్ నుంచి చాలా కాన్షియస్ అయ్యి బర్త్డే అంటే మామూలుగా సెలబ్రేషన్ అట్లా కాకుండా లాస్ట్ టైం ఓల్డ్ ఏజ్ హోమ్, తర్వాత నేను వచ్చేసి ఒక ఆర్ఫనేజ్, బ్లైండ్ పీపుల్ కి సపరేట్ గా ఒక ఆర్ఫనేజెస్ ఉంటాయి కదా. అయితే ఈ విషయం ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, అది వెళ్ళడము మనం ఏమి డొనేషన్ అది కాదు, అన్ని కాదనేసి ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనము కొన్ని సందర్భాల్లో అట్లీస్ట్ ఇయర్ అంతా మనము ట్రై చేసినా కొన్ని సందర్భాల్లో వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేము. అయితే కరెక్ట్గా ప్రాపర్గా ఆర్గనైజేషన్, ఆ సంస్థ ఏదైతే ఉందో అది జెన్యూన్గా వాళ్ళ కోసం వర్క్ చేస్తుందని తెలుసుకున్నప్పుడు మాత్రం మన వంతు సహాయం మనం 100% చేయొచ్చు. సో నేను నిన్న వెళ్ళిన తర్వాత కొన్ని పిక్చర్స్ షేర్ చేసిన తర్వాత కొందరైతే నిజంగా ఆ డీటెయిల్స్ ఇవ్వండి, మేము చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా నేను అబ్జర్వ్ చేశాను, ఓల్డ్ ఏజ్ హోమ్ డీటెయిల్స్ తీసుకొని కొందరు జెన్యూన్గా వాళ్ళ హెల్ప్ అనేది స్టార్ట్ చేశారనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల సొసైటీలో భగవంతుడు ఇచ్చిన దాంట్లో మనకి కలిగినంత దాంట్లో మనం ఎంతైతే సహాయం చేయదలుచుకున్నామో అంతైతే చేయొచ్చు కదా. సో అట్లాంటిది కాకపోతే ఆ సంస్థ అనేది కరెక్ట్గా జెన్యూన్గా చేస్తుందా. నాకు ఇంటి దగ్గర ఎవరైనా వచ్చేసి ఫలానా ఆర్ఫనేజ్ ఉంది అట్లా అంటే అప్పుడు నాకు అంత తొందరగా నేను చెయ్యను, బికాస్ అవంతా డీటెయిల్స్ తెలియదు, అది వాళ్ళకి చేరుతుందా లేదో కూడా తెలియదు. కాబట్టి కాకపోతే ఇట్లాంటి సందర్భాల్లో మాత్రం మన పిల్లలకి నేర్పించి మనం కూడా సాధ్యమైనంత వరకు చేయాలని చెప్పి. అయితే ఈ ఇయర్ ఇంకొకటి నేను అనుకుంది ఏంటంటే, ఈ బర్త్డేకి కూడా రెస్ట్రిక్ట్ కాకుండా ఫర్దర్గా కూడా ఇంకా ఎవరికైతే ఇట్లాంటిది అవసరం ఉంది, మనం చేస్తే 100% కొద్దిగానైనా మన వంతు సహాయం చేయొచ్చు అనుకుంటే డెఫినెట్గా చేస్తాను. అండ్ అట్లాంటివి ఉన్నది కూడా నేను లింక్ షేర్ చేస్తాను ఫర్దర్గా షార్ట్స్లో. సో దట్ ఏంటంటే ఎవరికి అనుకుంటే వాళ్ళకి మీరు కూడా మీ ప్రయత్నం చేయొచ్చు. అట్లా ఉంటే నాకు కూడా చెప్పండి, నేను నా వంతు నేను కూడా చేస్తాను. అది చెప్తూ ఇవాళ మనము చూసే టిష్యూ శారీస్లో ఫస్ట్ నేను కట్టుకున్న కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ సింగిల్ పీస్, 2 sides మనకి ఈక్వల్గా ఈ కడ్దానా వర్క్ వస్తుంది. అండ్ ఇట్లా నీట్గా చిన్నగా నీట్గా వస్తుంది. ఇది ప్రైస్ ఎంత ప్రతిమా దీనికి ఉంది కదా, 6200. ఈ ఒక్క పీస్ మాత్రం, ఎందుకంటే ఇందులో మనకి ఆల్ ఓవర్ చూసిందా ఇట్లా ప్రతి శారీలో ఆల్ ఓవర్లో ఇంత వర్క్ రాదనమాట. అండ్ దీనికి ఉన్న బ్లౌజ్ కూడా చాలా హెవీ వర్క్ ఉన్నది. అది కావాల్సిన వాళ్ళకి నేను పిక్ షేర్ చేస్తాను. ఇది డిఫరెంట్ సార్ట్ ఆఫ్ మంచి నిండు గ్రీన్ కలర్, ఇట్లా పీస్లో కూడా ఇట్లా మంచిగా పడుతుంది. ఫాల్ ఎవ్రీథింగ్ ఫస్ట్ టైం డ్రై వాష్, అండ్ తర్వాత వాష్ చేసేటప్పుడు కూడా బికాస్ ఆఫ్ వర్క్ వల్ల జాగ్రత్తగా మీరు వాష్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు చూసి పిస్తా గ్రీన్ కలర్, లైట్ పిస్తా గ్రీన్ కలర్. ఇది లిటిల్ బిట్ ట్రాన్స్పరెంట్ ఎందుకు ఉంటుందంటే ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి. కాకపోతే మంచి రెడీమేడ్ బ్లౌజ్ వచ్చింది, అది చూద్దాం. దానికన్నా ముందు ఎడ్జ్లో వచ్చేసి స్ప్రింగ్ వర్క్ విత్ పర్ల్స్ కనిపిస్తున్నాయి కదా. శారీ మొత్తం చెక్స్ ఉంటుంది అండ్ ఎడ్జ్కి వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వర్క్. ఇది కంప్లీట్ చీర మొత్తం మనకి పళ్ళు వరకు ఎండ్ అవుతుంది. ఈ ప్రాపర్గా శారీ లెంత్ ఉన్న తర్వాత మనకి బ్లౌజ్ ఈ విధంగా ఇట్లా వస్తుంది. సో ఇది ఒకటి రెడీమేడ్ బ్లౌజ్. అండ్ ఫ్యూ శారీస్కి రెడీమేడ్ బ్లౌజ్ ఉన్నాయి. మంచి వీనెక్ అంటాం కదా, ఇది వీనెక్ విత్ స్కాలోప్ డిజైన్. ఇది వచ్చేసి ఫ్రంట్, తర్వాత బ్యాక్ కూడా అదే విధంగా. షార్ట్ స్లీవ్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 6 to 8 inches లోపు ఉన్నాయి హ్యాండ్స్. అండ్ దీనికి కూడా కడ్దానా వర్క్ ఎడ్జ్లో వచ్చింది. ఇది ఒకటి మాత్రమే ఉంది ఎక్స్క్లూజివ్ హ్యాండ్ పిక్డ్ శారీ, 5350లో అవైలబుల్ ఉంది. నెక్స్ట్ గ్రేలో కూడా ఇది సింగిల్ పీస్, మధ్యలో మనకి సెక్వెన్స్ అక్కడక్కడ సెక్వెన్స్ వస్తుంది. ఎడ్జ్లో వచ్చేసి వర్క్ కడ్దానా వర్క్, పర్ల్, తర్వాత చిన్న చెంకి ఉంది కదా సెక్వెన్స్ది, అది ఫ్లవర్ లాగా. శారీ మొత్తం కూడా 2 sides అట్లా ఉండడంతో పాటు పళ్ళు ఇట్లా ఎండ్ అయ్యి బ్లౌజ్లో ఎంత చెప్పు 4550 బ్లౌజ్ మనకి ఫ్లోరల్ రావడంతో పాటు ఈ హ్యాండ్స్ పైన వర్క్ కూడా వచ్చింది. సో యాప్ట్గా ఉంది. ఈ శారీ కూడా ఒకటే సింగిల్ పీస్ విత్ ఈ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ ఇప్పుడు చూసే శారీస్ వచ్చేసి 5650. లావెండర్లో మధ్యలో ఇట్లా వర్క్ వచ్చింది కడ్దానాది అక్కడక్కడ. తర్వాత ఎడ్జ్కి వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ కడ్దానా వర్క్ స్కాలోప్ డిజైన్లో కంటిన్యూ అవుతుంది. 2 sides కంటిన్యూ అవుతుంది. పళ్ళు ఇట్లా 5650 యాజ్ ఐ టోల్డ్ యూ. పళ్ళు ఇట్లా ఎండ్ అయిన తర్వాత బ్లౌజ్ దీనికి ఈ షిబోరి స్టైల్లో లావెండర్ విత్ క్రీమ్ మనకి హ్యాండ్స్కి వర్క్ వచ్చింది. తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వచ్చింది. సో దీంట్లో కలర్స్ మాత్రం చూద్దాము, ఎన్ని కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి. లావెండర్ తర్వాత లైట్ గ్రీన్, పేస్టల్ గ్రీన్ కలర్ ఉంది. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇది మస్టర్డ్ ఎల్లో, గోల్డ్, పేస్టల్ బ్లూ కలర్. ఇవన్నీ కలర్స్ విత్ బ్లౌజెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు షిబోరి స్టైల్ తర్వాత వర్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది 6750 గ్రీన్ విత్ క్రీమ్ కలర్. ఇది మనకి షిబోరి స్టైల్లో వచ్చి అండ్
వర్క్ కూడా చూస్తుండ్రా చాలా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ మనకి పైన కట్టుకునే ప్లేస్ మొత్తం అండ్ మధ్యలో హాఫ్ వచ్చేసి కింద సైడ్ కూడా 2 సైడ్స్ మళ్ళీ బార్డర్లో ఎలాగో వచ్చింది. ఇది దగ్గర నుంచి చూపిస్తున్నా. పళ్ళు ఇట్లా గ్రాండ్గా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ మళ్ళీ సాఫ్ట్ ఇదేమంటారు క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్, ఇది సేమ్ శారీ కలర్. దాంతోపాటు ఈ హ్యాండ్స్కి వస్తుంది. నేను ప్రాపర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. బ్యాక్ ఉంది ప్రతిమ, ఇక్కడ బ్యాక్ వచ్చింది, హ్యాండ్స్కి వచ్చింది. సో దీంట్లో కలర్స్ ఏమున్నాయంటే ఇంకా లావెండర్ ఉంటుందా, సో ఆ గ్రీన్ ఉంది, ఈ లావెండర్ కూడా అవైలబుల్. షిబోరి స్టైల్ 6750లో ఈ టైప్లో 2 శారీస్ ఉన్నాయి. ఇది మనకి సెల్ఫ్ షిమ్మర్ ఉండడంతో పాటు ఈ టిష్యూ శారీ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి సాటిన్ పట్టుకున్నంత ఫీలింగ్లో ఉండి మధ్యలో హెవీగా వచ్చింది. చూసిండ్రా ఈ మోటివ్స్ ఏదైతే ఉందో చాలా హెవీగా వచ్చినాయి. అక్కడక్కడ వచ్చినా హెవీగా వచ్చినాయి. స్కాలప్లో కూడా కొంచెం బ్రాడ్గా వచ్చింది కంపేటివ్లీ. ఇది మంచి పేస్టల్ బ్లూ కలర్. కలనేత దగ్గర మనకి ఇట్లా షైనింగ్లో గోల్డ్ది బాగా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ హెవీ అని చెప్పొచ్చు, బికాస్ మనకి హ్యాండ్స్కి ఎట్లాగో ఇట్లా వచ్చింది. తర్వాత బ్యాక్లో ఇట్లా ఈ కలర్ కాంబినేషన్. తర్వాత ఇంకొక ఆప్షన్ దీంట్లో మనకి కొంచెం యాంటిక్ కలర్, సేమ్ టెక్స్చర్, సేమ్ డీటెయిల్స్ తోటి ఇంకొకటి ఇది పీస్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు చూపించేది మనకి గ్లాస్ టిష్యూ. ప్రైస్ ఎంత చెప్పారు? 6500. మంచి క్రీమ్ గోల్డ్ కలర్. ఈ టెక్స్చర్ ఫాల్ కూడా మంచిగా పడుతుంది. బౌన్స్ అస్సలు కాదు, బౌన్స్ అయ్యే టైప్ మన దగ్గర ఉండవు. లిటిల్ బిట్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, బికాస్ సెల్ఫ్ బ్లౌజ్ ఉన్నందుకు అడ్వాంటేజ్. దీనికి మనము చాలా కాన్ఫిడెంట్ ఉంటేనే కాంట్రాస్ట్ తీసుకోవాలి. అదర్వైజ్ సెల్ఫ్ బ్లౌజ్ మాత్రమే షార్ప్ ఎడ్జెస్ ఆఫ్ స్కాలప్ లాగా ఇట్లా కట్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది వర్క్. సో 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చేసి కంపల్సరీ ఇవాళ చూసిన ఏ శారీస్ అయినా ఎక్కడ తీసుకున్నా మన దగ్గర తీసుకున్నా ఇప్పుడు ట్రెండింగ్ కాబట్టి కంపల్సరీ బాగుంటాయి. మీకు బ్లౌజ్ దీంట్లోనే ఉంటుంది. ఒకసారి తీసి కొంచెం అవునండి. సో బ్లౌజ్కి చాలా హెవీగా ఉన్న వర్క్ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తున్నా. ఓకే, కింద వర్క్. తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా మంచిగా చూపించిన అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఆప్షన్స్ మనకి లావెండర్ కలర్, సేమ్ అవే డీటెయిల్స్ అండ్ ప్రైస్ తోటి లావెండర్ ఉంది. బ్లౌజ్ మనకి తీసేసినాక ఇంత వెయిట్ అనిపించదు. వర్క్ వచ్చింది కదా బ్లౌజ్కి, అది తీసినాక ఇంత వెయిట్ ఉండదు. అట్లాంటి వెయిట్ ఉండదని కాదు. ఈ ఫినిషింగ్ ఇది వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ. నెక్స్ట్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ తోటి అయిపోయినాయి కదా ఎండ్. సో ఇవాళ చూపించిన టిష్యూ శారీస్ ఖచ్చితంగా బాగా ట్రెండింగ్ ఉన్నాయి. దేనికి అది ఎవరికి సెట్ అవుతుంది ఏంటి అనుకుంటే డెఫినెట్గా పర్చేస్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ వివరాలు ఏదైనా ఉంటే కూడా ముందే కనుక్కోండి. ఓకేనా? థ్యాంక్ యూ.